ఆషాఢం శ్రావణమాసం వచ్చిందంటే దుష్టశక్తులు ఆవహిస్తాయి, ఆశపడతాయి. అందుకని బోనాలతో డప్పు సప్పుళ్లతో అమ్మవాళ్ళను మేల్కొలిపి జాతర జరపాలి. పడచు పిల్లలు పసుపు పారాన్ని రాసుకోవాలి. ప్రతి ఇంటిలో తోరణాలతో అమ్మవాళ్ళను నిలుపుకోవాలి. అప్పుడు ఏ దుష్టశక్తులు ఆశపడవు. జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పులమో నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వయాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీకు మా గ్రామంలో జరిగినటువంటి బోనాల పండుగనైతే ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతికి జీవం పోసే అత్యంత వైభవమైన పండుగ ఏది అని అంటే టక్కున గుర్తుకొచ్చేది మన బోనాల పండుగ. గ్రామంలోని ప్రజల నమ్మకం ప్రకారం పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మహంకాళి వంటి గ్రామ దేవతలు ఆ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతారని నమ్ముతారు. ఊరికి ఎలాంటి అరిష్టాలు, అంటువ్యాధులు, కీడు రాకుండా ఆ దేవతలే కాపాడుతారనే బలమైన నమ్మకంతో ప్రతి ఏటా గ్రామస్తులంతా కలిసి ఈ పండుగను చేస్తారు. చాలా కాలం క్రితం వర్షాకాలం ప్రారంభ సమయంలో ఆషాఢమాసం, శ్రావణమాసం వాతావరణ మార్పుల వల్ల కలరా, ప్రేగు, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వ్యాపించేటివి. ఆ రోజుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఆ అంటువ్యాధులకు అప్పట్లో గ్రామదేవతల కోపంగా భావించేవారు. వ్యాధులు తగ్గడానికి, ప్రజల ఆరోగ్యం బాగుండాలని అమ్మవారికి చల్లని నైవేద్య రూపకంగా అంటే అన్నము, బెల్లము, పెరుగుతో చేసినటువంటి నైవేద్యాన్ని కుండలో అమర్చి బోనం రూపకంగా అలంకరించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి శాంతింపచేసేవారు. బోనానికి ఉపయోగించే వేపాకులు క్రిమిసంహారకాలుగా పనిచేసి రోగాలను అరికట్టడంలో సహాయపడతాయని శాస్త్రీయంగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆషాఢమాసం, శ్రావణమాసం అంటే తెలంగాణలో తొలకరి జల్లులు కురిసే సమయం, వ్యవసాయ పనులు ఊపందుకునే కాలం కాబట్టి మంచి వానలు కురిసి పంటలు బాగా పండాలని, పశువులు సంపద సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటారు. కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఒక దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకోవడం వల్ల గ్రామంలో ఐక్యత పెరుగుతుంది. అదే రకంగా ఊరు బాగు కోసం అందరూ కలిసికట్టుగా చేసే సామూహిక పూజ ఇది. గ్రామాల్లో బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఊరికి రక్షణగా నిలిచే గ్రామ దేవతలను కొలవడం ద్వారా అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ప్రకృతి కరుణించాలని మన పెద్దలు ఏర్పరిచిన అద్భుతమైన సంప్రదాయమే ఈ బోనాల పండుగ. సాధారణంగా గ్రామాలలో అమ్మవారికి సమర్పించే బోనాల కంటే ముందు పోతురాజు బోనం అని ప్రతి గ్రామంలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పోతురాజు బోనము. ఇది గ్రామంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు వాళ్ళ కులదైవంగా భావించే పోతురాజుకు బోనం రూపకంగా అయితే సమర్పిస్తారు. అయితే ఈ బోనంలో తయారు చేసే నైవేద్యానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి బియ్యము, బెల్లము తీసుకొని ఆ నైవేద్యం అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా దీపానికి ఉపయోగపడే మంచి నూనెనైతే ప్రతి ఇంటి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన క్రమంలో వారు నైవేద్యాన్ని తయారు చేసి ఒక కుండలో నైవేద్యాన్ని ఏర్పరచుకొని పోతురాజు బోనము ఊరిలో అయితే మొదటగా తీయడం జరుగుతుంది. పోతురాజు బోనంతో పాటు వారు తయారు చేసే కళ్ళును ఘటం రూపకంగా అయితే ఆ నైవేద్యంతో పాటు తీసుకురావడం జరుగుతుంది. పోషమ్మ దేవాలయానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోతురాజుకు, అదే రకంగా పోషమ్మ వారికి తీసుకొచ్చినటువంటి ఘటం ఏదైతే ఉందో ఘటం ద్వారా సాకబెట్టి బోనంలో ఉన్నటువంటి నైవేద్యాన్ని అక్కడ దేవతలకైతే సమర్పించడం జరుగుతుంది. ఆషాఢమాసమందు బోనాల జాతరండ రేగల్ల తల్లివమ్మ బంగారు మైసమ్మ. ఆషాఢమాసమందు బోనాల జాతరండ ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. రేగల్ల తల్లివమ్మ బంగారు మైసమ్మ. ఆషాఢమాసమందు బోనాల జాతరండ
దప్పులతో దరువులతో గ్రామంలో ఏ బోనం వెళ్ళినప్పటికీ కూడా మొదటగా గ్రామ దేవతగా ఉన్నటువంటి బొడ్రాయికి అయితే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. అంటే కొబ్బరికాయ పూలమాలలు సమర్పించి అటు నుంచి తెచ్చినటువంటి నైవేద్యాన్ని పోషమ్మ దేవాలయానికి అయితే తీసుకుపోవడం జరుగుతుంది. గ్రామ యువకులు గ్రామ పెద్దలు అందరు కలిసికట్టుగా డప్పు మేళాలతోన పోతురాజు బోనాన్ని అయితే ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పోషమ్మ దేవాలయానికి అయితే పోతురాజు బోనం మొదటగా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేసి తీసుకొచ్చినటువంటి ఘటాన్ని సాకబెట్టి బోనంలో ఉన్నటువంటి నైవేద్యాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి బొడ్రాయికి అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పించడం జరుగుతుంది. గ్రామంలో జరిగే బోనాలతో పాటు మొక్కుబడులు చెల్లించుకోవడానికి కొన్ని కుటుంబాలు అయితే తొట్టెల రూపకంగా అయితే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఆ తొట్టెల తీసే క్రమంలో ఇక్కడ యువకులైతే నిమ్మకాయల దండనైతే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అమ్మవారి మెడలో వేయడానికి. మా ఊరంతా అమ్మవారి చిత్రపటంతో ఉన్నటువంటి తొట్టెల అక్కడికి వచ్చినటువంటి గ్రామ యువకులకందరికీ కూడా ఆ తొట్టెల తీస్తున్నటువంటి కుటుంబం వాళ్ళు సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సంప్రదాయబద్ధంగా అయితే ఎవరైతే తొట్టెలు తీస్తుండో ఊర్లో ఉన్నటువంటి కులాలకు అతీతంగా అందరిని అయితే ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంగా సన్మానం చేసి ఆ తొట్టెల కార్యక్రమం అయితే ఊరేగింపులో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొదటగా బోనాలు అయితే మా ఊర్లో 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి పాత గ్రామం, ఒకటి కొత్త సూరారం, ఒకటి పాత సూరారం అని. ఇప్పుడు మొదట కొత్త సూరారంలో ప్రారంభమవుతాయి కోటమైసమ్మ బోనాలు. ఇక్కడ నుంచి కొత్త సూరారం నుంచి పాత సూరారం వరకు ఊరేగింపుకి వెళ్ళి పాత సూరారంలో ఉన్నటువంటి కోటమైసమ్మకు అదే రకంగా పోషమ్మ వారికి బోనాలు సమర్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా పోతురాజుల యొక్క వేషధారణ అయితే ఈ బోనాలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉన్నది. స్థానిక డోలు కళాకారుల ద్వారా అయితే ఈ పోతురాజు వేషాలు వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. బోనాల ఊరేగింపు సమయంలో ఎర్రటి దోతులు కట్టుకొని ఒంటికి పసుపు రాసుకొని గజ్జలు కట్టి చిరుతలతో పోతురాజులు చేసే నృత్యాలు వారి యొక్క ఆటలు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాజు పోలికే కవేటీడు ఈసాల మీద నిమ్మకాయ వేటీడు ఎర్ర ఎర్ర గట్ల కాటిండు కాలాకేమో దొడ్డు గజ్జ కాటిండు. సంద్రాని పులగాళ్ళు దీపినాడే గావు పిల్లలగావు వాటినాడే గంపెత్తు గదుముకుంటూ ఉరిగినాడే హల్చల్ హల్చల్ అమ్మ అరిసినాడే తొమ్మిరిసి తీగాలు ఊగినాడే గంబట్టి ఓయమ్మో ఉరికినాడే ఉడి చుట్టూ గదా గదా ఉరికినాడే పటా 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 పళ్ళు కొరికినాడే పోతారాజు పోలికే కవేటీను మీసాల మీద నిమ్మకాయ వేటీను ఎర్ర ఎర్ర గట్ల కాటిండు కాలాకేమో దొడ్డు గజ్జ కాటిండు.
చేసినాడే కండాలన్నీ కటకట కదిపినాడే వీరగోళ మెడల వేసినాడే అందరినీ దీవించవచ్చినాడే అలా మీద సాక పోసినాడే అక్కను చూసి తమ్ముడు మురిసినాడే పోతారాజు పోలికేక వేటిండు ఈసాల మీద నిమ్మకాయ వేటిండు ఎర్ర ఎర్ర గట్లలాగు కాటిండు కాలాకేమో దొడ్డు గజ్జ కాటిండు పోతారాజు పోలికేక వేటిండు ఈసాల మీద నిమ్మకాయ వేటిండు ఎర్ర ఎర్ర గజ్జలాగులేసిండు కాలాకేమో దొడ్డు గజ్జ కాటిండు అక్కాసెల్లేలతోని బాయిలేలిండు అక్కాసెల్లేలతోని బాయిలేలిండు ఆకా ఉయ్యంగానే శాంతిగా అయ్యిండు ఆకా ఉయ్యంగానే శాంతిగా అయ్యిండు. పోతురాజు బోనం వెళ్ళిన తర్వాత కోటమైసమ్మ బోనాలు అయితే ఊరేగింపుగా రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేవాలయము కోటమైసమ్మ దేవాలయము. ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేయించి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత పోషమ్మ బోనాలు అయితే ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. అరే జాతరలో డప్పుల సప్పుడు చూడు అరే వెలుగుల్లా వెన్నెల్ల జాతర చూడు జాతరలో డప్పుల సప్పుడు చూడు గజ్జగట్టి పోతరాజు సింధుల చూడు గావు పోత లింగన్న రూపము చూడు కదము దొక్కి ఆడుతున్న తీరును చూడు ఆది వట్ల విన్ను పోతరాజు ఆటను చూడు గలగలాడిస్తుండు గజ్జలు గిరాగిరా తిప్పుతుండు ఈరగోలలో చేతికి గట్టినాడు దిష్టి పూసలు దీవెనలే ఇస్తున్నాడు భక్తులకు పొగరుగల్ల పోతరాజు వీరంగము శిష్ట గుర్తు రావాలి రణరంగము కలికాల దైవము వీరభద్రుడు ఊరి చివర పొట్రాయి పోతలింగుడు ఇంటి పెద్దలకు దండం పెట్టి మా ఇంటి ఎల్లమ్మకు బోనం ఎత్తి గజ్జగట్టి ఆడుతున్న విన్నును చూడు నా మీద ఆడుతున్న పోతరాజును చూడు గలగలాడిస్తుండు గజ్జలో గిరాగిరా తిప్పుతుండు ఈరగోలలో చేతికి కట్టినాడు దిష్టి పూసలు దీవెనలే ఇస్తున్నాడు. అయితే మా గ్రామంలో కోటమైసమ్మ బోనాలు పోషమ్మ బోనాలు రెండు ఒకటే రోజు కావడం చేత కోటమైసమ్మకు బోనాలు సమర్పించిన తర్వాత తిరిగి ఇండ్లకు వెళ్ళి పోషమ్మ బోనాలు అయితే తీసుకొని ఊరేగింపుగా అయితే రావడం జరుగుతూ ఉన్నది. పోషమ్మ బోనాలు అయితే చాలా అధిక సంఖ్యలో అయితే గ్రామంలో వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ యువకులు చాలా ఉత్సాహంతోన కేరింతలతోన డ్యాన్సులు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ డప్పుల సప్పులకు వారి యొక్క ఆటలకు వారితో పాటు నేను కూడా కొద్దిసేపు డ్యాన్స్ చేయడం జరిగింది. అదే రకంగా కొందరు పెద్దవాళ్ళు కర్రసాం అయితే చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆనందాలను అదుపులో ఉంచుకోలేక చాలా కేరింతలతోన ఊరేగింపు అయితే బయలుదేరుతూ ఉన్నారు. ఈ గ్రామాల్లో అయితే మనకు సాంప్రదాయబద్ధంగా అయితే మనకు కనిపిస్తున్న డ్యూటీ అయితే ఉన్నది కదా. ఎన్ని లైట్లు ఉన్నప్పటికీ ఎంత వెళ్తున్నప్పటికీ సాంప్రదాయబద్ధంగా అయితే ప్రతి ఉత్సవంలో ఈ డ్యూటీ అయితే ఉండాలని ఆచారం అయితే నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ మా గ్రామంలో ఏ కార్యక్రమమైనా కూడా ఈ డ్యూటీ అయితే మాకు నిప్పుతో ఉన్నటువంటి ఈ డ్యూటీ కార్యక్రమంలో అయితే పాలు పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పోషమ్మ దేవాలయానికి దగ్గరికి వచ్చాము. అంతకంటే ముందు బొడ్రాయి కాడికి రావడం జరిగింది. బొడ్రాయి దగ్గర పూజ కార్యక్రమం చేసుకొని ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి ఇటు నుంచి పోచమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అరే వెలుగుల్లా వెన్నెల్ల జాతర చూడు అరే జాతరలో డప్పుల సప్పుడు చూడు
వెన్నెల్ల జాతర చూడు జాతరలో డప్పుల సప్పుడు చూడు గజ్జగట్టి పోతరాజు సింధుల చూడు గావు పోత లింగన్న రూపము చూడు కదము దొక్కి ఆడుతున్న తీరును చూడు ఆది వట్ల విన్ను పోతరాజు ఆటను చూడు గలగలాడిస్తుండు గజ్జలు గిరాగిరా దిప్పుతుండు ఈరగోలలో చేతికే గట్టినాడు దిష్టి పూసలు దీవెనలే ఇస్తున్నాడు భక్తులకు అరే ఆషాఢమొచ్చింది అంబరాలు ప్రతి బస్తీల చెయ్యాలి సంబరాలు గలికి డప్పులు కొడితే కాలు ఆడు ఓ చమ్మ తల్లి వచ్చి నా మీద ఆడు కౌలిపూల పోచమ్మ కోవెలండి ముస్తాబు జయ్యరే కలాప సల్లి అలికి ముగ్గులెయ్యరారే చిట్టి తల్లి యా బాబు గట్టనే మన బస్తి మల్లి మైమగల్ల పోచమ్మకు ఏడంత్రాల బోనాలేరా ఎత్తైన తొట్టెల్లెలో అగో తల్లి మూగ వచ్చిందిరా 7 వారాల నగలు మేము తీసుకొస్తే ముస్తాబు చేసి తల్లి మేము మురిసిపోతుమే ఊరంతా బోనాలు ఒక్కసారి వెళ్ళినే డప్పుల తరువులకు ఊరు దద్దరిల్లినే పసిబిడ్డ సిగము నిండి ఊగుతున్నదే పండు ముసలమ్మ ఎగిరి తుంకుతున్నదే శివార్బులు దండకాలు శివసత్తు ఎత్తినారు పూనకాలు మై మర్చి ఆడుతుండు తీనుమారు అమృత్ పోతారాజు మారు మారు అరే పట్నం గల్లీ గల్లీ గదిలినారు పోచమ్మ తల్లి బండి చూడ ఎల్లినారు పడగెత్తిన పాములు అమ్మోరికి మొక్కులు తీర్చవమ్మ తిప్పలు జై జమ్మూల డప్పులు లగాయించి తుంకుతుండు చౌరస్తాల మాట చూస్తే ఎదురాలి నలుదిక్కుల బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చినటువంటి మహిళలందరూ కూడా పోచమ్మ దేవాలయానికి అయితే దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారే పోచమ్మ దేవాలయము. మహిళలందరూ ఒకటేసారిగా ప్రదక్షిణలు చేయకుండా విడతల వారీగా అమ్మవారికి ప్రదక్షిణలు చేసి వారు తెచ్చినటువంటి నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కొందరు తర్వాత కొందరు ప్రదక్షిణలు అయితే చేయడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా వారు వాళ్ళ పొలంలో విత్తనాలు చల్లే క్రమంలో ఒక డొప్పలో మట్టిలో కొన్ని విత్తనాలను చల్లి అవి మొలక వెళ్ళే విధంగా చేసిన తర్వాత అటు మొలకలు వెళ్ళినటువంటి ఆ డొప్పలో ఉన్నటువంటి మొలకలను డొప్పతో సహా బోనం రూపకంగానే ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పణ చేయడం జరుగుతుంది. ఎందుకొరకంటే వారు పొలంలో వేసినటువంటి విత్తనాలు మంచిగా ఎదిగి పంట మంచిగా రావాలనే సంకల్పంతోన మొక్కుబడితోన అమ్మవారికి అయితే ఆ మొలకలను సమర్పించడం జరుగుతుంది. చూడండి, కొందరు అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, కొందరు ఇక్కడ పక్కకు వరుస క్రమంలో ఒకరు తర్వాత ఒకరు నిలబడి ఉన్నారు. వాళ్ళు అందరి తర్వాత వారు మొదటి విడతగా తిరుగుతున్నటువంటి మహిళలను వాళ్ళు నైవేద్యం సమర్పించిన తర్వాత మిగతా ఇంకొక వరుసలో ఉన్నటువంటి మహిళలు తిరగడానికి అవకాశం ఉన్నది. బోనమెత్తి ఆడింది ఆట సిటీ అంత సిగమెత్తి ఊగని పూట గల్లి గల్లిలో మోగే బోనాల పాట దుగ్గదాశ కొడుతుంటే ఆడెను సయ్యాట జంట నగరాలలో కటాలెత్తుకున్నారు. ప్రతి సంవత్సరము గ్రామ యువకులు గ్రామ పెద్దలందరూ కలిసి ఐకమత్యంతోన తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్పంచుకుని చాలా విజయవంతంగా ఈ బోనాల పండుగను అయితే నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. చూశారుగా ఫ్రెండ్స్, తెలంగాణ సంస్కృతికి అమ్మవారి భక్తికి ప్రతీక అయిన బోనాల పండుగ వెనుక ఇంతటి గొప్ప చరిత్ర విశిష్టత ఉన్నాయి. కేవలం ఒక పూజ కాకుండా ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకునే ఒక అద్భుతమైన సాంస్కృతిక వేడుక ఇది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి తెలంగాణ సాంస్కృతిక చారిత్రక సంబంధించినటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కండి, మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. భారత్ మాతాకి జై.